विष्णुदिव्यनाभे कमलसम्भूतस्य सकल जगत्सृष्टुः परार्थद्वय जीविनः चतुर्मुख ब्रह्मणः प्रथम परार्थानन्तरे परार्धे 50 प्रथममासे प्रथमपक्षे प्रथमेहने द्वितीययामे तृतीयमुहूर्ते 13 घटिकायां प्रथम प्राणायाम काले नामधेयेन्द्र समये पार्थिवानन्तकूर्म श्वेतवराह सावित्री मनु ब्रह्म प्रलयाख्य सप्तकल्पानां मध्ये कल्पे स्वायंभव स्वारोजुष उत्तमतामसरीवत चाक्षुष वैवस्वत सूर्याग्निधर्म ब्रह्म रुद्रकाच्य भौच्य चतुर्दश मन्वन्तराणामन्तरे अतीतेषु सप्तमे वैवस्वत मन्वन्तरे तत्रैक सप्तति महायुगानां 27 गते 27तम महायुगे कृतत्रेतद्वापरयुगेषु गतेषु 32 सहस्रान्वित चतुर्लक्ष संख्याब्दे वर्तमाने कलियुगे युधिष्ठिर विक्रमार्कशालि वाहन विजयाभिनन्दन नृपनागार्जुन शकानां मध्ये शालिवाहन शके अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादे षष्टि संवत्सराणां मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीरामनवम्यां शुभतिथौ भृगुवासरे पुनर्वसु नक्षत्रे शुभकरण एवं गुण विशेषण विशिष्टायाम् एवं विशिष्टे शुभे अभ्युदय मुहूर्ते अंता కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్య మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్ర మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత శతకవ్యూతి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక్క మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేష దశాపరేష మద్వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. సుగంధకుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ రాధారముదేన్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమః. కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా. కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్. పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః నాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే. కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే. సాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చ మే. నవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చ మే. సర్వస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అతః శాంతిం ప్రయచ్చ మే. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదమతః శాంతిం ప్రయచ్చ మే. ఓం దేవస్య త్వాసవిదః ప్రసవేష్మినార్బాహుభ్యాం హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు. యం సీతా మమ సుతా
సహధర్మచరీతవ ప్రతీచ్ఛైనాం భద్రందే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయా అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్ మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఏ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై. రామాదగు జై. లక్ష్మణ స్వామికి జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది. లోకాచార ప్రకారేణ మంగళాష్టకూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాజరార్జున సుఖ ప్రహ్లాదనాకాంతకా శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరీషోద్భవాః శేషాక్రూరపతిష్ట నారద పయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతాః భీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధానా ముహూర్తే సావధానా శుభలగ్నే సావధానా శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానా. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై
कारणानि सततं कुर्वन्तु मां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः स्वते च गिरिजाहल्या च मण्डोदरे पाञ्चाली घटसम्भवस्य रमणी सीता सची रोहिणी तारासागर मेखला गुणवती देवह्युषारुन्धती कौसल्यादि समस्त पुण्यवनिताः कुर्वन्तु वान् मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः गंगा भोगवती कलिन्दतनया भागीरथी नर्मदा गायत्री भवनाशनी गुणवती कन्या नदी गोमती वेगवती सुवर्णवदना गोदावरी गण्डकी कावेरी जगमुद्वती च सरितः कुर्वन्तु वां मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः नारायण ध्यान सावधानाः पात्मं भागवतं भविष्यदमलं वाराह गंगारुडं ब्राह्मं वैष्णव वामनेश चरितं श्रीनारदीयं शुभं ब्रह्माण्डं एतत्पुराणानि वै मार्कण्डेय मुखानि मात्स्यमनिशं कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधानाः आदित्यश्च सुधाकरश्च धरणी पुत्रश्च चन्द्रात्मजः देवार्यश्च बृहस्पतिर्भृगसुतश्छायापतेर्नन्दनः शुभा एकादशस्थानकाः नक्षत्राणि च लग्नयोः गतिधयः कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः नारायण ध्यान सावधाना काम्भोजश्च कलिङ्गवङ्गमहदाहु काश्मीर भोजो मरुः नेपालो निजुतश्च जङ्कणकुरु सौवीर सौराष्ट्रको गोकरहाटलाटयवनः प्राज्योतिषाः क्वदनः कर्णाटेति समस्तदेशवनिताः कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः देवेन्द्रादि समस्त देवतगणाः सद्विप्रसत्यादिषु मन्वादिस्मृतयोर्दश्च निगमावाद्याश्च नानाविधाः समस्त कल्पतरुवश्चिन्तामणि सर्वदा षट्शास्त्राणि च कामधेनुरनिशं कुर्वन्तु वान् मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः रामानुज भट्टरार्य जडगोपानन्द संकर्षणः श्री सौदर्शन पाञ्चजन्य भरताचार्य महावैष्णवैः वैदैः शास्त्र पुराण वैष्णव कथालापैः सदा सेवितः पायाद्वो भगवान् पुराण पुरुषः कुर्वन् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना जनगिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिपदे नारायणाख्याचले लोकमहाचले निषधे पुण्ये च पुष्पाचले पायाद्वो भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधानाः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानाः चतुर्दश भवनानाम् इन्द्राग्निमनिर्दिवर्णवायुकुबेर ईशानाद्यष्टलोकपालकानाम् अनवरत जटाकोटिमणिमयानुबन्धित चाज्वल्यमान नारायण पादारविन्द सन्दोहानाम् षट्कोटिदेवतानाम् पराशरात्रेय काश्यप मरीच वामन चाबाल वसिष्ठ गौतम याज्ञवल्क्य भृग्वादिमुनीनाम् मंदिर मुखनासिक स्तूपि मध्यरंग महदास्तार सौधान्तराल गोपुर प्राकार वचनालय यागशालाज्जनेक मंडप नृत्त मंडप रत्न वेदिकादि महामंडपानां वाजपेयादिरात्राप्तोर्यामसान्तपनादि महायज्ञानाम् ऋग्यजुस्सामाधर्वण नालायिर प्रबन्ध तर्कमेमांस वेदान्त भाष्यागम शब्दशास्त्राणाम् भारत रामायण भागवत श्रीपाञ्चरात्र अष्टादश पुराणादीनाम् कनकरत्नमौक्तिक तुकोल विचित्र वलय गंध पुष्पाक्षत पवित्र दूर्वांकुर कुङ्कुम गोरोजन कर्पूर कस्तूरिकादि शोभन द्रव्याणाम् स्वस्ति पुण्याः वाचन अंकुरारोपण ध्वजारोहण तीर्थान्वज भेरी दाडन यागोपकरण देवताह्वान कुंभस्थापनादि देवदेवस्य महोत्सवानाम्
స్వస్తి కల్పద్రుమాగమ విచింత్య రత్న నిర్జనగణాది విస్తారకస్య దేవాసన ప్రస్తారకస్య వివిధ గ్రాహక మఘుమాయమాన అభ్రంకశకల్లోలవేలితస్య మంజుల మంజరీకృత భేణ మంజరీలాలితస్య గంగాది మహాతరంగిణీ సంగ సముద్భూత మంగళాభ్యంగ శృంగారకస్య పయః పారావారస్య హారనీహారపటీర కర్పూర ప్రభాత గద్ధగాయమాన ధవళద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతావృత పరిపూరిత పరిఘావలయుతే తపనీయహార ప్రాకార ప్రకాశమాన నవరత్న చిత్రిత ద్వారతోరణ శోభితే వివిధ సౌధ విభ్రాజితే రత్నస్తంభ షోడశ సహస్ర ప్రభాభాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహనీయ సభా మండపే మహాసింహాసనారూఢస్య లక్ష్మీ సమేతస్య దివ్య స్త్రీ వీజ్యమాన చామరస్య బ్రహ్మేంద్ర ప్రముఖత్రయస్త్రింశత్ కోటి దేవతా సంఘాత శబ్దాయమాన సభా సన్నివేశస్య విశ్వక్సేనా నివార్యమాన సమ్మఖ సంవర్ధన కలకలస్య యనస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభముహూర్తం సరిగ్గా మధ్యాహ్న సమయం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి, అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు, అభిజిల్ లగ్నం అన్నారు. కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్య భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ की सीतामाई की लक्ष्मण स्वामी की पवन सुत हनुमान की भद्राद्रि राम गोविंदा वैकुंठ राम गोविंदा ओंकार राम गोविंदा राम नारायण गोविंदा लक्ष्मी रमण गोविंदा आंजनेय वरद गोविंदा जय श्री राम जय श्री राम जय श्री राम సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయనం అని ఆ వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు, వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ముహూర్త సమయానికి చూడాలంటే ఏం చేయాలంటే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు చేయి పెట్టుకొని జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళను మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సుముహూర్త సమయానికి మనకి ఇటువంటి గొప్ప ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అదే తెలుగువారి ఆచారమే, తెలుగువారి పెళ్ళియే భద్రాచలంలో జరుగుతుంది. నిజానికి సీతారాముల కళ్యాణం తెలుగువారి పెళ్లి కాదు, ఆయన ఉత్తర దేశంలో అవతరించాడు, అయోధ్యలో అవతరించాడు రామచంద్రమూర్తి. అయోధ్యలో అవతరించినటువంటి రామచంద్రమూర్తికి కన్యాదాన సమయంలో జనక మహారాజు ఆ సీతారాములిద్దరిని ఎదురెదురుగా నించోబెట్టి ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవాని, ఓ రామ, ఇదిగో నా కూతురు చేతిని నీ చేతిలో పెడుతున్నాను,
ఈ రోజు నుంచి ఇప్పటిదాకా నా సుత, నా కూతురు ఈవిడ, రేపటి నుండి నీకు సహధర్మచరీతవా, రేపటి నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది అని చెప్పి చేతిలో చేయిపెట్టి పాణిగ్రహణం చేశాడు ముహూర్త సమయానికి. సీతారాములకు కళ్యాణ సమయంలో అయోధ్యలో త్రేతాయుగంలో జరిగింది పాణిగ్రహణం. కానీ భద్రాచలంలో మాత్రం వారిద్దరూ ఒకరినొకరు చూసుకునేటువంటి చూపులు కలిసిన శుభవేళ. అటువంటి గొప్ప ఆచారం మనకి భద్రాచలంలో ఉంది. తెలుగువారి కళ్యాణ ముహూర్తాన్ని మనం ఇక్కడ జరుపుకున్నాం. ఇది గొప్ప విశేషం అన్నమాట. దాదాపుగా మీకు తిరుమలలో వెళ్తే తిరుమలలో ముహూర్త సమయానికి అక్కడ మాంగళ్య ధారణ చేస్తారు, ఉత్తర దేశంలో పాణిగ్రహణం చేస్తారు. మన దగ్గర మాత్రమే తెలుగువారి పెళ్ళి, తెలుగువారి ఆచారం ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. ततः श्रेयसोक्त भूसोक्त प्रकारेण पुष्पोदकस्रवनं कृत्वा ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదఘే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम 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 संकल्पित श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि मांगल्य पूजां करिष्ये. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. 5వ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదుతనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి 5వ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఓం భగవన్నారాయణాభిమతానరూపదురాధర్షాన్ నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం तामिहोपक्वये श्रियं దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకాని సముద్రస్య गृहा इमे పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ॐ जिदन्ते दक्षिणतो वृषभ एधि हव्यः ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. धूपमाघ्रापयामि దీపం సందర్శయామి ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలా శ్రీరంగహర్మ్యదల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి కుంకుమాదిపద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానరూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే वरदवल्लभा ఓం శ్రీం శ్రియై నమః.
ఓం చంద్రశోభిన్యై నమః ఓం ఓం వైష్ణవ్యై నమః ఓం ఓం విష్ణుపత్న్యై నమః ఓం వరారోహాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం శారంగిణ్యై నమః ఓం దేవదేవికాయై నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం శ్రీం శ్రియై నమః ఓం భూం భూమ్యై నమః ఓం నీం నీలాయై నమః. మాంగళ్య ధారణ భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీ రమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. ఆ సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యం వధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాధాస్తం విపరేతనా. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరం